రీసెంట్గా నా ఇన్స్టాగ్రామ్లో కొన్ని స్టోరీస్ పెట్టా. నేను తక్కువ యూస్ చేసే ప్రొడక్ట్స్ అన్ని సేల్ చేద్దామని. నేను పెట్టిన స్టోరీస్లో ఒకటి సేల్ చేయడానికి మాత్రం నేను నా గుండెని రాయిలా చేసుకోవాల్సి వచ్చింది. ఇది కొనడానికి ఆల్మోస్ట్ 6 years పట్టింది, కానీ 3 yearsలోనే అమ్మేస్తాను నేను ఎప్పుడూ అనుకోలేదు. ఒక మెషిన్ కన్నా ఎక్కువ దీన్ని నా ఓన్ బ్రదర్లా చూసుకునేవాడిని. 2 years బ్యాక్ నాకు ఒక యాక్సిడెంట్ అయింది. అప్పుడైన ఇంజురీస్లో ఒకటి షోల్డర్ ఇంజురీ. ఆ ఇంజురీస్తోనే షూట్స్ కూడా చేశా. స్లోగా రికవర్ అవుతూ వచ్చా. అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో 5 months తర్వాత ఐ మెట్ విత్ అనదర్ యాక్సిడెంట్ అండ్ ఐ నీడెడ్ టైమ్ టు రికవర్ అగైన్. బట్ దిస్ టైమ్ నాట్ ఓన్లీ ఫిజికలీ బట్ మెంటలీ టూ. స్లోగా రికవర్ అయ్యా. బాగానే వెళ్తుంది అనుకున్న టైంలో 2 months బ్యాక్ జరిగిన ఒక షూట్లో బాల్కనీలో కొంచెం వాటర్ ఉంది. నేను అది చూసుకోలేదు, జారిపడ్డా. లెఫ్ట్ షోల్డర్ పెయిన్ మళ్ళీ పుట్టింది. దీనివల్లే నా గుండెని రాయేలా చేసుకొని ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అదే నా బైక్ అమ్మేయడం. చాలామందికి ఓన్గా బైక్ కొనుక్కోవడం అనేది ఒక బిగ్ డ్రీమ్. నాకు అది Feb 2nd, 2022లో అయింది. దట్ వాస్ ద డే I bought my bike, Husqvarna Swat Pillion. నా మనసు బాగాలేనప్పుడు వెంటనే ఒక బైక్ రైడ్ అంతే. I used to feel so light and better. ఆల్మోస్ట్ 24,000 kilometers తిరిగా. ఎన్నో మెమరీస్, చాలా లొకేషన్స్, ఎన్నో స్పాంటేనియస్ ట్రిప్స్. ఆ ఇంజురీ వల్ల 2 to 3 years 2-wheeler డ్రైవ్ చేయొద్దన్నారు డాక్టర్. సో ఐ హ్యాడ్ టు మేక్ దిస్ హార్డ్ డెసిషన్ ఆఫ్ సెల్లింగ్ మై బైక్. ఎందుకంటే బైక్ నా ఎదురుగా ఉంటే ఐ జస్ట్ కాంట్ రెసిస్ట్ ఫ్రమ్ గోయింగ్ ఫర్ ఎ రైడ్. ఈ థాట్ ప్రాసెస్ అంతా ఒక మెమరీలా ఉండడానికి నా బైక్ డెడికేట్ చేస్తే ఒక వీడియో చేద్దాం అనుకున్నా. అదే ఈ వీడియో. ఈ బైక్ మీద ఆల్మోస్ట్ ఒక 70 to 80 times వరకు వెళ్ళుంటా. 24 days 3,200 kilometers సోలో ట్రిప్ కూడా చేశా. ర్యాండమ్ రైడ్ అనుకోండి, నో ప్లాన్, నథింగ్. జస్ట్ అలా ఫ్లోలో వెళ్ళిపోయా అంతే. బైక్ కొన్న ఇయర్లోనే వైజాగ్ టు లేహ్ లడాక్ ట్రిప్ కూడా వేద్దాం అనుకున్నా, బట్ ఐ కుడెంట్. ఫైనలీ నా బైక్ నా నుండి శాశ్వతంగా వెళ్ళిపోయే రోజు వచ్చింది. జీవితంలో ముందుకు వెళ్ళాలంటే కొన్ని వదులుకోవాలంటారా, బట్ దిస్ డెసిషన్ వాజ్ వెరీ టఫ్ ఫర్ మీ. ఇన్ఫ్యాక్ట్ ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు కూడా ఐ కుడెంట్ కంట్రోల్ మై సెల్ఫ్. ఇంకా నాతో లైఫ్ టైం ఉండేది నా బైక్తో ఉన్న ఎన్నో ఎమోషన్స్, ఎన్నో మెమరీస్, ఎంతో కనెక్షన్. వీటితో పాటు ఒక జ్ఞాపకంగా ఉండడానికి ఈ వీడియో చేసుకున్నా. ఇచ్చేసే ముందు చివరిసారిగా ఐ వాంటెడ్ టు ఫీల్ మై బైక్.